హలో అండి, రక్షాబంధన్ వచ్చేస్తుంది కదా. మీ బ్రదర్స్కి మీ చేతులతోనే మంచి రాఖీ చేసి కట్టేయండి. ఇప్పుడు ఈ క్యాప్తో నేను ఒక మంచి రాఖీ చేసి చూపిస్తాను. ముందుగా ఈ క్యాప్ని ఇక్కడ నేను చూపించినట్టు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇంట్లో యూస్ చేసే నెయిల్ పెయింట్ ఉంటుంది కదా, అది తీసుకొని నేను ఇక్కడ కలర్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అవనిచ్చి గమ్తో ఇక్కడ నేను వి షేప్ డ్రా చేసుకొని స్టోన్ చైన్ తీసుకొని ఇలా అంటించేసుకుంటున్నాను. మీరు మీ బ్రదర్ నేమ్ ఫస్ట్ లెటర్ని అంటించేసుకోవచ్చు. నేను ఇక్కడ వి అంటించేసాను. తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని బీడ్స్ అలాగే ఉలన్ చిన్న ముక్క తీసుకున్నాను. తర్వాత తీసుకున్న ఉలన్లోకి ఈ బీడ్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించేసుకోవాలి. ఇలా ఎన్నైతే సరిపోతాయో అన్ని బీడ్స్ ఎక్కించేసుకున్న తర్వాత రెండు వైపులా వచ్చేలా ఇలా అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో ఇలా గమ్ అప్లై చేసుకొని క్యాప్ పైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉలన్ని ఈ విధంగా అంటించేసుకోవడమే. కాసేపు డ్రై అయిపోయిన తర్వాత ఈ పూసలు బయటికి రాకుండా ఈ విధంగా అటు ఇటు ఒక ముడి వేసేసుకుంటున్నాను. అంతే, ఎంతో అందంగా ఉండే రాఖీ రెడీ అయిపోయింది. మన చేతులతో మనము ప్రేమగా చేసి కట్టడంలో ఉండే ఆనందమే వేరు. మనము ఎంత డబ్బు పెట్టి తెచ్చాము అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు కూడా మీ బ్రదర్ కోసం సొంతగా తయారు చేసి కట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.